స్ట్రెంత్ ప్లస్ అధికారులు కూడా చాలా మంది అదే కులం వాళ్ళు ఉండడము, ఒక్కోసారి ఈవోలు కూడా అదే క్యాస్ట్ వాళ్ళు వస్తారు. ఇట్లా రకరకాలు ఉన్నప్పుడు ఏమైపోతుందంటే అమ్మవారి ఆలయ అర్చకులు డామినేషన్ చేయాలని ట్రై చేస్తారు. చాలా సందర్భాల్లో చేసినారు. అక్కడ శ్రీశైలం అన్నప్పుడు స్వామి అక్కడ ప్రధానమైన దైవం శివుడు కదా, శివుడు పారమ్యమే చూపించకుండా మరలా అక్కడ అమ్మవారి డామినేషన్ చేయాలని, అక్కడ ఒక కుమారస్వామి గుడి డామినేషన్ చేయాలని, ఇలాంటి విచిత్రమైనవి అసలు ఈ ప్రవృత్తులు ఎందుకు? అసలు పూర్వం నుంచి శ్రీశైలం అంటే శివుడే, పరమశివుడు చేసుకోవాలి. పరివార దేవతలు అమ్మవారు, గణపతి, కుమారస్వామి, నంది, భృంగి మొత్తం పరివార దేవతలు. ముందు పరమశివుడే కదా ప్రధానము. ఇప్పుడు ఆయన్ని కూడా శ్రీశైలం డామినేషన్ చేసి పడేయాలి టైప్ గ్యాంగ్ ఎవరు? ఏంటి అవసరం చేస్తున్నారు మేడం. వాళ్ళకు ఒక 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 మఠం కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే డైరెక్ట్ కంచి మఠము ఇట్లాంటి వాళ్ళతోటి, తర్వాత మధ్యలో ఈయన స్వరూపానంద, మన విశాఖ శారదాపీఠం స్వరూపానంద, ఇట్లాంటి వాళ్ళ అద్వైతము అవేదము మాకందరూ సమానంగా మాట్లాడతారు. అదాక్షిణం వాళ్ళ సపోర్ట్ తోటి చెప్పండి స్వామి. నిద్రలేస్తే వీళ్ళు అద్వైతము అవేదం మాకందరూ సమానంగా మాట్లాడతారు. మరల వీళ్ళు అంటే అందరూ సమానం, శ్రీశైలంలో శివుడు ముంచేయాలి, శ్రీశైలంలో పరమశివుడు ముంచేయాలి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ముంచేయాలి. మళ్ళీ ఇంకేం అద్వైతము అవేదము సమానత్వము? ఎక్కడ సమానత్వము వీళ్ళు వరబెడతారు? ఎక్కడ స్వామి సమానత్వము? మాకు భేదం లేదంటూనే రకరకాల భేదాలు ఎవరు తెస్తున్నారు? అటు సేవుల్ని ప్రశాంతం పడుతుంది ఎవరు, ఇటు వైష్ణవుని ప్రశాంతం పడుతుంది.